హల్లెలూయా. దేవుని స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగాక. ఉదయకాల సమయంలో మీ అందరికి శుభం కలుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యం ప్రియులారా, కీర్తనలో 34వ కీర్తన నుంచి 9వ భాగాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని ఈ వాక్యం ద్వారా దీవించును గాక. ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఈరోజు వాక్య భాగం ఏంటంటే, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా భక్తులారా, ఏమంటే భయపడే వారులారా ఆయన యందు భయభక్తులు ఉంచండి, అలాగే కంటిన్యూ చేయండి. అలాగే ఆయన యందు భయభక్తులు ఉంచడానికి ఏమీ కొదవలేదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవుసి ఏమీ కొదవలేదు. వాక్యం ఒక చోట దాని కింద కూడా రాయబడుతున్న మాట ఏంటంటే, 10వ వచనంలో ఏమో రాయబడిందంటే, సింహపిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. నిజంగా దేవుని యొక్క వాక్యంలో ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఉదయకాల వాక్యం ధ్యానం చేసుకుంటున్నాం కదా. ఆయన ఎందుకు భయభక్తులు ఉంచడానికి ఏమీ కూడా కొదువ ఉండదు, ఏది కూడా కొదువ ఉండదు అని చెప్పి రాయబడుతుంది. సింహాలు తమ పిల్లల కొరకు గుహల్లో ఉంచి రాత్రి అంతా వేటాడి మరి మంచి మాంసాన్ని, అంటే సజీవంగా బ్రతికిన దాని యొక్క మాంసాన్నే తన పిల్లలకి ఇవ్వడానికి సింహం ఇష్టపడుతూ ఉంటుంది. అది రాత్రి అంతా వేటాడుతుంది. రాత్రి తెల్లవారి లోపు ఏదో రకంగా తన పిల్లల కొరకు ఆహారం తీసుకుని వెళ్తుంది. పొరపాటు పడి తన పిల్లలతో అది పస్తు పండుకోబెట్టదు. వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఒకవేళ సింహ పిల్లలైనా పస్తు పండుకుంటారేమో, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదని చెప్పిన వాక్యం రాయబడుతుంది. స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఖచ్చితంగా ఉదయకాల సమయంలో దేవుడిని ప్రేమించు వాళ్ళారా, దేవుడు అంటే భయభక్తులు గలవారులారా, దేవుడు అంటే మరి చక్కగా ఆయన సన్నిధిని వణుగుచూ ఉండేవారులారా, దేవుని యొక్క వాక్యం మీతో మాట్లాడుతున్నమాట, మనతో మాట్లాడుతున్నమాట. ఆ యందు భయభక్తులు ఉంచడానికి ఏమీ కొదువ లేదు అనే వాక్యం రాయబడుతుంది. స్తోత్రం కలుగును గాక. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనంలో ఒకసారి చూసినట్లయితే వాక్యం సెలవిస్తూ ఉంది. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. స్తోత్రం కలుగును గాక. అబ్రహాం చూసినట్టయితే ఇస్సాకును బలి ఇవ్వడానికి మోరియా పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ప్రియులారా, మోరియా పర్వతంలో దేవుని సన్నిధిలో మరి అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి కత్తి పైకి లేపగానే వెంటనే దేవుని యొక్క స్వరం వినబడుతుంది. ఆ చిన్నవాని మీద నువ్వు చెయ్యి వేయొద్దు, అతను ఏమీ చేయకుము, అతడు నీకు ఒక్కడిగా ఉన్నప్పటికీ నాకు ఈయటానికి వెనుక తీయలేదు కాబట్టి నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువల్ల నాకు కనబడుచుందని చెప్పేసి వాక్యం రాయబడుతుంది. దీనికే రిలేటెడ్గా ఉన్నటువంటి వాక్యాన్ని మరొకసారి చూసుకుంటే, రోమా పత్రిక 8వ అధ్యాయము 32వ వచనంలో గమనించుకుంటే వాక్యం ఏం చెబుతుందంటే, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడం అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. ప్రభు అయిన దేవుడు యేసు ప్రభు వారిని కుమారుడిగా మన కొరకు ఇచ్చాడు కాబట్టి ఆయనతో పాటుగా సమస్తాన్ని కూడా మనకి అనుగ్రహిస్తాడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు అంటే భయభక్తులు ఉంచడానికి ఏది కూడా కొదువై ఉండదని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం కలుగును గాక. అలాగే యెహోవా కీర్తనలో 31వ కీర్తనలో 23వ వచనం చూసినట్లయితే వాక్యం సెలవిస్తుంది. యెహోవా భక్తులారా మీరందరూ ఆయన్ని ప్రేమించండి, యెహోవా విశ్వాసులను కాపాడును అని చెప్పేసి వాక్యం రాయబడుతుంది. నిజంగా ఎవరైతే దేవుడిని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు కాపాడతారంట. అంత మాత్రమే కాదు, కానీ వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదని చెప్పేసి దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. స్తోత్రం కలుగును గాక. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకుంటే వాక్యం రాయబడుతుంది. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చను. దేవుడు ధనవంతుడు, దేవుడు ఐశ్వర్యవంతుడు, మన దేవుడు సృష్టికర్త. వెండి బంగారము ఆయనతో కలుగు చేసినవే, ఆయన చేతి పని ఉన్నాయి. కాబట్టి ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. నీ ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. ఒకవేళ దేవుడు మన అవసరాలు తీర్చకపోతే మనం ఇలా ఉండేవాళ్ళమే కావసరం. రోజుకి ఎన్ని అవసరాలు, ఉదయం లేచిన దగ్గర నుంచి ఎన్ని అవసరాలు, మన విషయాలు, మన పిల్లల విషయాల్లో, మన కుటుంబాల విషయాలు, ఎన్ని అవసరాలను ఎలా తీరుతున్నాయి, అవసరాన్ని ఎలా మరి దేవుని సన్నిధిలో మరి తీరు సంతోషంగా ఉండగలుగుతారంటే దేవుడు ఇచ్చిన కృపే, దేవుడు ఇచ్చిన సహాయమే, దేవుడు చేసేటువంటి మేలే అది. ఆ మేలు చేయకపోతే, దేవుడు మేలు చేయకపోతే మన అవసరాల కొరకు రోడ్డును పడిపోయేవాళ్ళం, మన అవసరాల కొరకు ఎదుటి చేతులు దాచేవాళ్ళం. కానీ అలా లేకుండా దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
దేవుని యొక్క వాక్యం మరో చోట రాయబడుతుంది ప్రియులారా. దేవుని నామమున మహిమ కలుగును. కీర్తనలో 23వ కీర్తన 1వ వచనం చూసినట్లయితే వాక్యం మనందరికీ తెలిసిన వాక్యమే. 23వ కీర్తన 1వ వచనంలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. అంటే దేవుడే నాకు మంచి కాపరిగా ఉన్నాడు, ఇక నాకు ఏది కూడా అవసరం లేదు, నాకు అవసరం లేదు, నాకు కొదువ లేదు అని చెప్తూ రాయబడుతుంది. నిజంగా దేవుడు ఆయన యందు భయభక్తులు గల వారిని కాపాడే దేవుడు. ఆయన యందు భయభక్తులు ఉంచే వారికి ఆయన ఏది కూడా కొదువ చేయడు, ఏది కూడా కొదువ చేయడు. మంచి కాపరి గొర్రెల్ని చక్కగా మేపుతాడు. మంచి కాపరి గొర్రెల్ని చక్కగా పెంచుతాడు. శాంతికరమైన జనంలోకి నడిపిస్తాడు. మంచి నీటి ఓటల దగ్గరికి మందను నడిపిస్తాడు. మంచి పచ్చిక బయలు దగ్గరికి మందను నడిపిస్తాడు. కాబట్టి అపాయాల నుంచి ప్రమాదం తన మందని కాపాడుకుంటాడు. అలాగే ఓ మంచి కాపరిలాగా దేవుడు మనందరం గొర్రెలను ప్రియులరా, మనం మంచి గొర్రెల కాపరి ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆ ప్రభువే మన ప్రతి విషయాల్లో మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి మనకి ఎవరు కూడా ఏ కొదువ ఉండదు అని చెప్పేసి వాక్యం తెలుసు. ఏ కొదువ కూడా మనకి ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ కొదువ కూడా మనకి ఉండదు. ఏది కూడా ఆయన, ఏ లోటు కూడా ఆయన మన దగ్గరికి తీసుకొని రాడు. ఏ లోటు కూడా ఆయన మన కలగనివ్వడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం కలుగును గాక. చివరిగా ఒక మాట చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 30వ వచనం, 31, 32 వచనం కనుక మనం చూసినట్లయితే వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు, ఇవి మీకు కావలసినవి మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహించబడును అని చెప్తూ రాయబడుతుంది. మనం అంటే సహజంగా లోకంలో ప్రతి ఒక్కరికి లేచిన దానికి ఇది కావాలి, అది కావాలి, ఆ అవసరం ఎలా తెలియదు, ఈ అవసరం ఎలా తెలియదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు, వెతుకుతూ ఉంటారు. కానీ మనమైతే అలా భయపడాల్సిన అవసరం లేదు, అలా వెతకాల్సిన అవసరం లేదు. మనకి ఏం కావాలో దేవుడు తెలుసు. కాబట్టి మన అవసరాలు ఎత్తుక్కోవడం కంటే కూడా ముందుగా దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని వెతికితే, ఆయన పరిశుద్ధతను వెతికితే, ఆయన వాక్యాన్ని వెతికితే, ఆయన మాటను వెతికితే ఖచ్చితంగా ప్రియులరా మనకి ఏది అవసరం దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి నీకు ఈ జీవితంలో ఏది కూడా కొదువ అనేది ఉండదు అని చెప్పేసి దేవుని పేట మనం చేస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో మరి వాక్యం ఏంటో నీకు నీ జీవితంలో మరి ఏది కూడా కొదువ లేకుండా ఆయన నీకు చేయడు కాక. ఎందుకంటే నిజంగా మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఏది కూడా మనకి కొదువ చేయడు, ఏది కూడా మనం మేలు చేయకుండా ఉండడు. ఆయన ఉండే దేవుడు కాదు ఆయన. స్తోత్రం కలిగిన ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాటని, వాగ్దాన్ని నీ పట్ల నెరవేర్చును గాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధ కృపగల తండ్రి, నీ నామానికి మహిమ కలుగును గాక. వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదని నీ వాక్యం రాయబడుతోంది. నిజంగా ప్రభు ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి ప్రభు, వింటున్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. జీవితంలో ఏది కొదువు లేకుండా ప్రభు సర్వ సమృద్ధిని బిడ్డలకు అనుగ్రహించండి. మహిమగల నీ హస్తం, మహిమగల నీ బాగు చాపండి ప్రభు. నీ కృపతో నింపండి దేవా. నేను ఆశ్రయించాలని సిగ్గుపరిచే దేవుడు కాదు, నేను ఆశ్రయించాలని అవమానపరిచే దేవుడు కాదు ప్రభు. నేను ఆశ్రయించాలని విడిచిపెట్టే దేవుడు కాదు. నీ కృప, నీ కనికరం ప్రభు మాకు తోడుగా ఉంటే మా జీవితంలో అన్నీ కూడా సంతృప్తిగా ఉంటాయి ప్రభు. అటువంటి సంతృప్తిగా స్థితిని, భాగ్యాన్ని అయ్యా మీరు మాకు ఇస్తున్నందుకే వందనాలు చెల్లిస్తూ ఉదయకాలపు దీవులతో నింపమని మా ప్రభువును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.